అందరికీ నమస్కారం. ట్రైన్ యువర్ బ్రెయిన్ బై పావని అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము లింగముల గురించి తెలుసుకుందాం. లింగము అంటే స్త్రీ పురుషాది జాతి భేదమే లింగము అంటారు. ఏంటి? స్త్రీ పురుష జాతి యొక్క తేడాను తెలిపేదే లింగము అంటారు. ఈ లింగములు వచ్చేసి 3. అవి పుంలింగము, స్త్రీలింగము, నపుంసకలింగము. పుంలింగం అంటే పురుషులను వారి విశేషణములను తెలిపే పదాలనే పుంలింగము అంటారు. ఏంటి? పురుషులను వారి విశేషణములను తెలిపే పదాలనే పుల్లింగము అంటారు. ఈ పుల్లింగం అనేది పురుషులను మాత్రమే సూచిస్తుంది. ఉదాహరణ వచ్చేసి బాలుడు అనేది పురుషుడే కదా. అలాగే రాజయ్య అనేది కూడా పురుషుడే కదా. అలాగే తాతయ్య అనేది కూడా పురుషుడే కదా. అన్న అనేది కూడా పురుషుడే కదా. అలాగే పంతులు కూడా పురుషుడే కదా. శ్రీరాముడు కూడా పురుషుడే కదా. అలాగే గుణవంతుడు, అబ్బాయిలనైతే ఏమంటారు? పురుషులనైతే గుణవంతుడు అంటారు. అలాగే స్త్రీలనైతే గుణవంతురాలు అంటారు కదా. ఇక్కడ గుణవంతుడు అనేది కూడా పుల్లింగమే. పుల్లింగం అనేది పురుషులను మాత్రమే సూచిస్తుంది. అలాగే స్త్రీలింగం అంటే స్త్రీలను వారి విశేషణములను తెలిపే పదాలనే స్త్రీలింగము అంటారు. ఏంటి? స్త్రీలను వారి విశేషణములను తెలిపే పదాలనే స్త్రీలింగము అంటారు. ఈ స్త్రీలింగం అనేది స్త్రీలను మాత్రమే సూచిస్తుంది. ఉదాహరణ వచ్చేసి కమల అనేది స్త్రీనే కదా. అలాగే బాలిక అనేది కూడా స్త్రీనే కదా. నెక్స్ట్ వదిన కూడా స్త్రీనే కదా. బుద్ధిమంతురాలు కూడా స్త్రీనే కదా. అలాగే అక్క అనేది కూడా స్త్రీనే కదా. అలాగే అమ్మ అనేది కూడా స్త్రీనే కదా. అలాగే అత్తమ్మ అనేది కూడా స్త్రీనే కదా. అంటే స్త్రీలను వారి విశేషణాలు అంటే ఇక్కడ ఉంది బుద్ధిమంతురాలు. ఇప్పుడు సీత బుద్ధిమంతురాలు అనేది సీత యొక్క గుణాన్ని తెలిపేది ఏంటి? విశేషణమే కదా. అంటే స్త్రీలను వారి విశేషణములను తెలిపే పదాలనే స్త్రీలింగం అంటారు. నెక్స్ట్ నపుంసకలింగము అంటే పుల్లింగము స్త్రీలింగములు కానివన్నీ నపుంసకలింగములే. ఏంటి? పుల్లింగము స్త్రీలింగం కానివి నపుంసకలింగములు. నపుంసకలింగం అంటే ఏంటిదంటే వృక్షములను, అలాగే నిర్జీవులు అంటే ప్రాణం లేనివి, అలాగే జంతువులను వాటి విశేషణములనే నపుంసకలింగం అంటారు. ఏంటి? వృక్షములను, అలాగే నిర్జీవులను, జంతువులను వాటి విశేషణములనే నపుంసకలింగం అంటారు. ఉదాహరణ వచ్చేసి చెట్టు అనేది స్త్రీలింగమా తెలియదు, పురుషలింగమా తెలియదు, కాబట్టి ఇది నపుంసకలింగము. మంచము అనేది నిర్జీవి, ప్రాణం లేనిది, కాబట్టి ఇది నపుంసకలింగము. కుర్చీ అనేది కూడా నిర్జీవి, కాబట్టి ఇది నపుంసకలింగము. పుస్తకం అనేది కూడా నిర్జీవి, కాబట్టి నపుంసకలింగం. ఏనుగు అనేది స్త్రీలింగం అదేలేదు, పురుషలింగం అదేలేదు, కాబట్టి ఇది నపుంసకలింగము. నెమలి అనేది కూడా అది స్త్రీలింగం అదేలేదు, పురుషలింగం అదేలేదు, కాబట్టి ఇది కూడా నపుంసకలింగమే. కలము అనేది నిర్జీవి, కాబట్టి ఇది నపుంసకలింగము. పుంలింగము అంటే పురుషులను తెలిపేది పుల్లింగము. స్త్రీలింగం అంటే స్త్రీలను గురించి తెలిపేది స్త్రీలింగము. నపుంసకలింగం అంటే పుల్లింగము స్త్రీలింగం కానివి నపుంసకలింగములు. ఈరోజు వీడియోలో మనము లింగములు, వాటి రకాలైనటువంటి పుల్లింగము, స్త్రీలింగము, నపుంసకలింగం గురించి తెలుసుకున్నాం కదా. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియోని మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదములు.